నమస్కారం ప్రజలారా. ఈరోజు వార్తలను మనం చదువుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్స్ కంపల్సరీ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వార్తలను చూసుకునే ముందు ఇప్పుడు గణేష్ నిమజ్జనం అయిన తర్వాత ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ న్యూస్ వచ్చిందండి. దేశమంతా ఒకే ఎన్నిక, అన్ని రాష్ట్రాలు కానీ మొత్తం చేయాలని చూస్తున్నారు. దాని గురించి మనం తెలుసుకున్నాం. జమిలీకి జై, కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదము. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలోనే అమలు. ఏకాభిప్రాయం చర్చల తర్వాత బిల్లు. మంత్రి వైష్ణవ్. ఏకకాల ఎన్నికలకు తప్పుబట్టిన నేపథ్యాలు. రబీలో ఎరువుల రాయితీకి 24,475 కోట్లు. ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రము. చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్. కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదము. చూడండి, కేంద్ర కేబినెట్ నేను ఆమోదించింది. ఏమనంటే జమిలీ ఎన్నికలు అంటే దేశాన్ని అన్నీ ఒకటేసారి ఎలక్షన్, సెంట్రల్ కావచ్చు, స్టేట్లు కావచ్చు, చేయాలని నిన్న కేబినెట్ ఆమోదం తెలిపిందండి. జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకునింది. ఏకాభిప్రాయం సాధన ద్వారా ప్రభుత్వ పరిపాలనా కాలంలోని ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను, అవి పూర్తయిన 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థలు ఎన్నికలను నిర్వహించాలన్న కమిటీ సిఫారసు ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. చూడండి, అన్ని ఎలక్షన్లు, పంచాయతీ కానీ, పార్లమెంటు కానీ, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు అన్నీ ఏకకాలంలో దేశంలో మొత్తం ఒకటేసారి నిర్వహించాలని మా బిల్లు ఆమోదించారండి. జాతీయ రాష్ట్ర స్థాయి ఎన్నికలని ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించడం ముఖ్యమైన ముందడుగు. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత ఉజ్వలభరితంగా, భాగస్వామ్యయుతంగా తీర్చిదిద్దడానికి ఇది ఎంతో కీలకం. అనేక వర్గాలతో చర్చించిన నివేదిక రూపొందించిన రామ్నాథ్ కోవింద్కు అభినందనలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరికి లాభం? రాష్ట్ర రాజకీయాల ఆసక్తికర చర్చ. ఓట్ల శాతం పార్టీలకు అసెంబ్లీల్లో ఒకలా, లోక్సభలో మరోలా. జమిలీ ఎన్నికలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ చర్చకు తెరదీసింది. ఇప్పుడు దాకా రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు వేరువేరుగా జరుగుతుండగా జమిలీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పరిస్థితి ఎలా ఉంటాయనే విశ్లేషణ సాగుతుంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇప్పటి వరకు 2 సార్లు లోక్సభ ఎన్నికల్లో జరగగా మరో 2 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగినాయి. చిన్న మధ్యతరహా పరిశ్రమలతోనే ఉపాధి. చిన్న మధ్యతరహా పరిశ్రమలతోనే ఉపాధి. ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మంత్రి శ్రీధర్బాబు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జేఎస్ రంజన్, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. రైతు కుటుంబాల్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడద్దు, కొందరు ఇతర రంగాల్లోనూ రాణించాలి. ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బలపడాలి. అప్పుడే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వాటికి మా ప్రభుత్వ సంపూర్ణ సహకారం అందిస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని శిల్పారామంలో బుధవారం పరిశ్రమల శాఖ రూపొందించిన ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వాటి పనితీరును పర్యవేక్షించడం, వేగవంతం చేయడంలో భాగంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో రాష్ట్రంలో 117 కోట్లతో అభివృద్ధి చెందాలని సూచించారు. మా ప్రభుత్వము 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాలు, మహిళలను కోటీశ్వరులు చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. 1,00,000 కోట్లను జీరో వడ్డీతో రుణంగా ఇచ్చాలని సంకల్పించాము. శిల్పారామంలో 3 ఎకరాల స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తాము. ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేలా ప్రోత్సహిస్తాము. అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తాము. సీఎం రేవంత్ రెడ్డి. 10 కొత్త పారిశ్రామిక పార్కులు ORR, RRR మధ్య ఏర్పాటు. వాటిలో 5 MSMEలకు కేటాయింపు. 5 ఏళ్లలో ఇలాంటి 25,000 పరిశ్రమలకు 4,000 కోట్ల సహాయము. సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల నూతన విధానంలో ప్రభుత్వ వెల్లడి. తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు, రేపు మంత్రివర్గం ఆమోదము. 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. దరఖాస్తు గడువు 28 నుంచి వచ్చే నెల 14 వరకు. నవంబర్ 17న ఎంపిక పరీక్ష. వయోపరిమితి 2 ఏళ్ల పెంపు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 నర్సింగ్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్స్ పోస్టులకు భర్తీ. వైద్యము, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్స్ పోస్టులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332, MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్లో 61, IPMలో 1 స్టాఫ్ నర్సుతో భర్తీ చేయాలని సూచిస్తుంది ప్రభుత్వం. 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అర్హులు ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంట. విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదన. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు. ఇండ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలోవాట్కు 40 రూపాయలు పెంపు. 80% పైగా గృహాలకు పెంపు ఉండదని వివరణ. ERCకి డిస్కంల నివేదిక. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను సవరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25 సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను బుధవారం రాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సమర్పించాయి. మొత్తం 3 కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి. చిన్న మధ్యతర పరిశ్రమల కోసం రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్నాడండి. ఎందుకంటే పరిశ్రమలు మంచిగా డెవలప్ అయితే జాబ్స్ వస్తాయని అదే చేస్తున్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలతోనే ఉపాధి. చూడండి, ఇక్కడ ఎకరం అమ్మితే కృష్ణా, గుంటూరులో 100 ఎకరాలు కొనొచ్చు. ఇవాళ మన రాష్ట్రంలో భూమి విలువ గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం మన యువత శాసించే స్థాయికి సాంకేతిక నైపుణ్యంతో ఎదగడమే. ఈ సంపాదనతో భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. ఒకప్పుడు కృష్ణా, గుంటూరులో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే కృష్ణా, గుంటూరులో 100 ఎకరాలు కొనొచ్చు. అందుకే వ్యవసాయంపై ఆధారపడిన రైతులందరికీ నా విజ్ఞప్తి ఒకటే: కుటుంబంలో కొద్దిమంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడాలి. మిగిలిన వారందరూ ఇతర రంగాల్లో రాణించాలని రేవంత్ సూచించారు. చూడండి, 100 కోట్లతో పరికరాల ఆధునీకరణ.
ఎంఎస్ఎంఈ పాలసీ కింద 100 కోట్లతో పరికరాల ఆధునీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని, కాలం చెల్లిన టెక్నాలజీ నుంచి ఆధునిక సాంకేతికతకు మారడానికి ఈ ఫండ్ ద్వారా సహాయం చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. మా ప్రభుత్వము గడిల మధ్య లేదు. అమెరికా, దక్షిణ కొరియాలో ఇటీవల నేను జరిపిన పర్యటనలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారికి ఆహ్వానించాను. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాము. మూసీని మ్యాన్మేడ్ వండర్గా తీర్చిదిద్దుతున్నాము. మీరందరూ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. మీకు అవసరమైన అన్ని సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుంది. మా ప్రభుత్వము గడిల మధ్య లేదు. మా ప్రభుత్వము తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలోని ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించింది. కేటీఆర్, హరీష్ రావు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు రంగం అభివృద్ధి పరుగులు పెట్టిందని భరాసా కార్యనిర్వాహకుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇది తాము చెబుతున్న లెక్క కాదని స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా లెక్కలతో సహా వివరించిందన్నారు. కేసీఆర్పై బురద చల్లాలని తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ లెక్కలు మాత్రం అబద్ధాలు చెప్పవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎంఎస్ఎంఈ పాలసీలో భరాసా పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావించిన అంశంపై కేటీఆర్, హరీష్ రావులు వేర్వేరు ప్రకటనలో స్పందించారు. భరాసా ప్రభుత్వం చేసిన అభివృద్ధి తక్కువ చేసి చూపాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అసాధ్యం కాలేదు. గత 10 ఏళ్లలో ఎంఎస్ఎంఈలు వృద్ధి రేటు 11 నుంచి 15% ఉందని కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించింది. చూడండి, హరీష్ రావు, కేటీఆర్ గారు మా పాలనలోనే చిన్న సూక్ష్మ పరిశ్రమలు డెవలప్మెంట్ అయినాయని కాంగ్రెస్ చెప్పింది. మా మీద బురద చల్లడానికి మీరు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదని, మేము 10 ఏళ్లలో మంచిగా డెవలప్ చేసినామని హరీష్ రావు, కేటీఆర్ గారు అంటున్నారు. ఐపీఎస్ శిక్షణలోనే ఐఏఎస్కు అఖిల భారత సర్వీసుల్లో ఏదైనా ఒకటి సాధించేందుకే కరోరక్షణ ఇవ్వడం, అలాంటిది రెండో అత్యుత్తమ సర్వీస్ అయిన ఐపీఎస్ను సాధించినప్పటికీ ఇంతటితో ఆగకుండా అత్యుత్తమ సర్వీస్ ఐపీఎస్ను చేరుకోవడం అంత సులభం కాదు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఓవైపు ఐపీఎస్ శిక్షణ కొనసాగిస్తూనే 12 మంది ఐఏఎస్కు ఎంపికై సత్తా సాటారు. చూడండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి ఐపీఎస్కు దీక్షత్ తారడకు కమాండర్ అచ్యుత్ అశోక్ నేపథ్యము. సంకల్పం అంటే ఎలాంటి అవరోధాలను ఎదుర్కొని గమ్యం చేరవచ్చని నిరూపించారు. అచ్యుత్ అశోక్ 76 RR ఐఏఎస్ బ్యాచ్ ప్రోబర్లకు ఈ నెల 20న జరగనున్న కమాండ్గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్న ఆయన సివిల్లో 190వ ర్యాంకు సాధించి 2023లో ఐపీఎస్కు శిక్షణ ఎంపికై కేరళ వాసి. చూడండి, గాంధీ ఆసుపత్రిలో మరణాలు చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. కేటీఆర్ గాంధీ ఆసుపత్రిలో ఆగస్టు నెలలో 48 మంది పసిగుడ్డులు, 14 మంది బాలింతలు మరణించడం ఊహించుకుంటుంది. ఒళ్ళు జలధరిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక గాంధీలోనే ఇన్ని మరణాలు, రాష్ట్రంలో పరిస్థితి ఏమిటని ఆలోచిస్తేనే భయంగా ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా? తప్పు చేయకపోతే ప్రభుత్వం ఈ లెక్కలు ఎందుకు దాస్తుందని బుధవారం ఎక్స్లో ప్రస్తావించారు. చూడండి, ఇది మాట్లాడుకోవాల్సిన విషయమేనండి. గాంధీ ఆసుపత్రిలో కానీ చనిపోతున్నారు, అది వాస్తవమే, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. ఎందుకంటే ప్రభుత్వం అంటేనే సరిగా చూడకపోవడం. గవర్నమెంట్ అన్ని వాళ్ళకి సౌకర్యాలు ఇస్తుంది, కానీ అక్కడ ఉండే నర్సులు, డాక్టర్లు సరిగా చూడకపోవడం వల్లనే అక్కడ సరిగా క్లీనింగ్ ఉండకపోవడం, సరిగా చూడకపోవడం, బెడ్లు సౌకర్యం లేకపోవడం, పలకరించకపోవడం, దానివల్లనే చనిపోతూ ఉంటున్నారండి గాంధీ ఆసుపత్రిలో.
కాబట్టి కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో వాస్తవమే ఉంది. ఎందుకంటే అట్లాంటి ఆసుపత్రుల్లో కానీ, ఉస్మానియా కానీ, గాంధీలో కానీ బాగా చూస్తారు. కానీ కొంతమంది సరిగా చూడకపోవడం, సరిగా పలకరించకపోవడం, నీట్గా లేకపోవడం, అది దానివల్ల కూడా చాలామంది చనిపోవడం జరుగుతుందండి. అది నిజమే ఉండొచ్చు. సైబర్ మోసంలో సహకరించిన వ్యక్తి అరెస్ట్. సైబర్ నేరం ద్వారా సైబర్ 5,5.27 కోట్లు కొల్లగొట్టడంలో నేరస్తులు సహకరించిన పశ్చిమ బెంగాల్కు చెందిన ఇస్లాం ఖాన్ అనే వ్యక్తిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. చూడండి, సైబర్ మోసాల్లో కూడా చాలా మోసాలు నడుస్తున్నాయండి. ఆన్లైన్లో ఫోన్లు చేయడం, మీ ఓటీపీలు చెప్పడం, ఇంకా అన్ని విధాల మీకు బ్యాంక్ అకౌంట్లో ఇబ్బంది వచ్చిందని అట్లా చెప్పడం కూడా చాలా మోసాలు జరుగుతున్నాయండి. అది కూడా జాగరించుకోవాలనేదే. బై బై జగన్ అనేసిన బాలినేని వైకాపాకు మాజీ మంత్రి రాజీనామా, మీ విధానాలు నచ్చడం లేదంటూ పార్టీ అధినేతకు లేఖ. వైకాపాకు పెద్ద దెబ్బ తగిలింది. మాజీ మంత్రి సీనియర్ నేత జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు నచ్చడం లేదు. అందుకే వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని రాసిన లేఖను బుధవారం ఆయన జగన్కు పంపారు. బాలినేని ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేశాడు. వైఎస్ కుటుంబానికి బంధువు, సన్నిహితుడు. గతంలో కాంగ్రెస్లోనూ వైకాపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. 2022లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గం నుంచి తప్పించారు. అప్పటి నుంచి బాలినేని పార్టీపై నిరసన వ్యక్తం నిర్వహిస్తూనే వస్తున్నారు. ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత నియోజకవర్గానికి వైకాపాకు దూరంగా ఉంటున్నారు. గత బుధవారం ఆయన పార్టీ అధినేత జగన్ కలిసి తాను పార్టీలో కొనసాగలేదని తేల్చి చెప్పారు. వారం రోజుల్లోనే వైకాపాను వీడాడు. గురువారం ఉదయం బాలినేని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవచ్చునని, జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతుంది. అది అందరూ వెళ్ళిపోతున్నారు. జగన్ గారి యొక్క విధానాలు నచ్చక, ఆయన పద్ధతి నచ్చక, ఆయన డెవలప్మెంటు అనుభవం లేని నాయకుడు, పరిస్థితి లేదు, డెవలప్మెంట్ లేదు. ఎవరుంటారండి? ఒక నాయకుడు అంటే డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి, అంతే తప్ప సలహాదారులను, పనికిరాని సలహాదారులంతా పెట్టుకొని 60-70 మంది సలహాదారులను పెట్టుకొని, సజ్జల రామకృష్ణారెడ్డి అంట ఏస్ట్ ఫెలోని సలహాదారులుగా పెట్టుకొని నడిపించుకుంటే ఇట్లే ఉంటుంది. ఎవరు ఏం పని చేయలేరు. కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా మైనస్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లో ఎప్పుడు సీఎం కాలేడు. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చారు, ప్రజలు చూశారు. చూసిన తర్వాత ఇంకా ఆయన మీద ఆధారపడి దాంట్లో ఉన్నారు నాయకులు అంటే ఏదో బాగా అకరంగా సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది కాసుకొని ఉన్నారు అంతే. ఏపీలో మహిళలకు దీపావళి. ఈ రోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ నెల 20 నుంచి ప్రజల్లోకి వెళ్దాం. ఎన్డీఏ శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు. చూడండి, ఏపీలో దీపావళి నుంచి 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నారు కదా, అది అమలు చేస్తారంట. ఏపీలో డెవలప్మెంట్ కానీ, చంద్రబాబు నాయుడు పాలన కానీ చాలా మంచిగా నడిచిపోతుందండి. ఎందుకంటే అతను అనుభవం ఉన్న నాయకుడు. ఇప్పుడు హైదరాబాద్ ఇంత హైటెక్ సిటీ కట్టి ఇంత డెవలప్మెంట్ చేశారు అంటే అది చంద్రబాబు నాయుడు యొక్క సర్వే. మనం చేసింది అనాలి, చేయని వాళ్ళు చేయలేదు అనాలి. కాబట్టి హైదరాబాద్లో రోడ్లు కానీ, హైటెక్ సిటీ కానీ, అక్కడ శిల్పారామం కానీ, ఈ బ్రిడ్జిలు కానీ, ఇంకోటి సాఫ్ట్వేర్ ఐటీ రంగం ఎంత డెవలప్ చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చేశాడు. చంద్రబాబు నాయుడు ఆ ఐటీ రంగమే ఈ పొద్దు ఇంత స్థాయికి ఎదిగింది. హైదరాబాద్లో చాలా డెవలప్ చేశారండి ఐటీ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ ఏపీలో కూడా చూడండి, ఏపీ ఇడిపోయిన తర్వాత కొత్త మనం నవేంద్రప్రదేశ్ ఏర్పడంగానే అమరావతిని రాజధాని చేశాడు. 33,000 ఎకరాలు భూములు ఇప్పించాడు. ఎవరిస్తారండి? ఒక్కుంటే మనం ఎవరినన్నా నమ్మి, అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు నమ్మి 1 రూపాయి తీసుకోకుండా ఇచ్చారు.
దాన్ని డెవలప్ చేసి అక్కడ అసెంబ్లీ కట్టి, హైకోర్టు కట్టి, సచివాలయాలు అన్నీ కట్టి అంతా డెవలప్ చేసి, రోడ్లు వేసి, అమరావతిని కొంచెం పొజిషన్కి వచ్చే టయానికి ప్రజలు తీర్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చిన తర్వాత అమరావతిని పండబెట్టేశాడు. డెవలప్మెంట్ లేదు, పోలవరం ప్రాజెక్టులు ఏం లేదు. ఈయనకు తెలిసిందంతా ఒకటే, బటన్ నొక్కాడు, బటన్ నొక్కినా అంత తప్ప డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. పిల్లలు అయితే ఎక్కడోళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై పారిపోయారు 5 ఏళ్ల కాలంలో. కానీ ప్రజలు తెలుసుకున్నారు, మళ్ళీ అనుభవమైన నాయకుడు కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. మళ్ళీ నవ్యాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మళ్ళీ అమరావతిని స్టార్ట్ చేశాడు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలు ఇంకోసారి ఏమారితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పనికి రాకుండా పోతుంది. కాబట్టి ప్రజలు కూడా, మీరు కూడా ఆలోచించుకోవాలి. మంచి డెవలప్మెంట్ చేసే నాయకుని కోసం మనము చేయాలండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దిశలో ముందుకు పోతున్నారండి. అట్లాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో ఒక డెవలప్మెంట్ దిశగా